నా పేరు అనిరుద్. నేను ఇక్కడ 4th బ్యాచ్లో చదువుకున్నాను. సో బేసిక్గా నేనేం చెప్తానంటే మైకా గురించి. నేను ఇక్కడ ఫిలిం ఇన్స్టిట్యూట్కి జాయిన్ కాకముందు నాకు అన్నొచ్చు, అంటే చిన్నప్పటి నుంచి మనం సినిమాలు చూస్తున్నాం, ఓకే బాగానే ఉన్నాం, ఏదైనా చేయొచ్చు అన్న ఒక డే డ్రీమింగ్ ఉంటుండే. ఇక్కడికి వచ్చిన తర్వాత నా ఫ్లాస్ ఎన్ని ఉన్నాయనంటే అసలు నాకు కూడా తెలియదు అన్ని మనం ఫ్లాస్ ఉన్నాయని చెప్పి. సో ఉత్తే సార్ ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడు, ఆ ఎక్స్ప్రెషన్ చూసినా కానీ మనది మనం మార్చుకుంటాం. సో అట్లా నాకు చాలా హెల్ప్ అయింది మయూక. సో ఇంకొకటి ఏంటంటే యాజ్ అన్ ఆర్టిస్ట్ ఫస్ట్ వాళ్ళకి కావాల్సింది డిసిప్లిన్. ఇండస్ట్రీలో డిసిప్లిన్ ఉంటే ఆబ్వియస్లీ ఛాన్స్లు వాటంతా అవే వస్తాయి. అది నేను చెప్పింది కాదు, చాలామంది చెప్పారు. అది నేను పర్సనల్గా ఫేస్ చేసిన వాటి నాకు తెలుసు. సో మనం మయూకాకి వస్తే ఏదున్నా లేకపోయినా ఫస్ట్ డిసిప్లిన్. మార్నింగ్ 7 o'clock అంటే .7 క్లాస్లో ఉండాలి, లేదా యూర్ అవుట్ ఆఫ్ ద క్లాస్. ఇక ఎట్లా అంటే మనం ఉద్దేశాల కోసం రెడీ ఉండాలంటే ఫస్ట్ క్లాస్ హ్యాండ్లే ఉంటుంది పొద్దున. సో జాగ్రత్త, ఇక్కడ మీరు ఈ 3 months నేర్చుకుంటే మాత్రం ఇండస్ట్రీలో ఈజీగా సర్వైవ్ అయిపోవచ్చు. ఈ డిసిప్లిన్ మిమ్మల్ని ఎక్కడికో తీసుకుపోతుంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే సమూహంలో ఏకాంతం. సో అది చాలా ఇంపార్టెంట్ ఒక ఆర్టిస్ట్కి. సో ఇట్లా మన ఫ్యాకల్టీ అందరూ మనకి ఎన్నో విధాలుగా హెల్ప్ చేస్తుంటారు. మనకు అర్థం కాదు బేసిక్ ఇక్కడ చేస్తున్నప్పుడు. బయటకు వచ్చిన తర్వాత అరే మయూకాలు ఏం నేర్చుకున్నారా అంటే ఒక సెకండ్ మనకే డౌట్ వస్తుంది, అరే మనం ఏం నేర్చుకున్నాం రా, కరెక్టే మయూకా నుంచి బయటకు వచ్చినాం కదా అని. అంటే ఫస్ట్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ మనకి అవతల వాళ్ళతో ఎట్లా రెసిప్రికేట్ చేయాలి, ఒక ఎమోషన్ అంటే ఏంది, ఒక రిలేషన్ అంటే ఏంది. నాకైతే పర్సనల్గా మనం బయటికి పోయిన తర్వాత నేను సొసైటీని చూసే విధానమే మారిపోయింది కంప్లీట్గా ఇక్కడికి వచ్చిన తర్వాత. అందరికీ నమస్కారం. నా పేరు యశస్విని, 2nd batch స్టూడెంట్ని. ఫస్ట్లీ, you people are on the right platform. I will confidently say that you people are on the right platform because I've been meeting people sets lo gaani auditions lo gaani from bigger institutes. Like compare చేసుకుంటే వాళ్ళకి పాపం ఇన్స్టిట్యూట్ అయిపోయాక ఒక ప్రొఫెషనల్ వీడియో కూడా లేదు వాళ్ళకి. అండ్ ఇండివిజువల్ అటెన్షన్ మాత్రం మయూకాలో మాత్రం దొరుకుతుంది. దాట్ ఐ కెన్ ష్యూర్లీ టెల్ యూ, మయూకాలో మాత్రమే దొరుకుతుంది. అండ్ సార్ ప్రతి ఒక్కరిలో ఉన్న పాజిటివ్స్, నెగిటివ్, ఆయన చాలా జాగ్రత్తగా మిమ్మల్ని గమనించి హీ విల్ ట్రై టు ట్యూన్ యూ. అండ్ నాలెడ్జ్కి అయితే తక్కువ లేదు. హీ హ్యాస్ బండిల్ ఆఫ్ నాలెడ్జ్. మీరెంత గ్రాప్ చేసుకుంటే అంతే. అండ్ సార్, యు ఆర్ నాట్ ఓన్లీ అ టీచర్ టు మీ, యు ఆర్ అ గైడ్, యు ఆర్ మై సపోర్ట్ సిస్టమ్. ఇప్పటికీ ఐ డిస్కస్ ఆల్ మై స్టోరీస్ విత్ యూ. అండ్ మిమ్మల్ని అడగకుండా ఇప్పటివరకు ఏ ప్రాజెక్ట్ చేయలేదు. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బీ మైకా స్టూడెంట్. అండ్ చిన్న చిన్న డీటెయిల్స్ సార్ చెప్తారు. అండ్ ఎంత డబ్బులు ఇచ్చి ఎంత పెద్ద ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా అవి మీకు దొరకదు. ఆయన పర్సనల్ ఎక్స్పీరియన్స్, లైక్ సెట్స్లో కెమెరామ్యాన్తో చాలా బాగా ఇంటరాక్ట్ అవ్వండి, ఇవన్నీ ఎవరు చెప్పరు. సో నాకు అది పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయింది. ఐ గో ఇంటరాక్ట్ విత్ ద కెమెరామ్యాన్. మిమ్మల్ని అందంగా చూపించేది వాళ్ళే. సో యుల్ హ్యావ్ టు టాక్ టు హిమ్. ఏ ఫ్రేమ్ పెడితే బాగుంటుంది సార్, ఇలా బాగున్నాను, అలా బాగున్నాను, యూ విల్ హ్యావ్ టు గో అండ్ టాక్ టు హిమ్. సో ఆ ఎక్స్పీరియన్స్ అయింది. సో బీ డెడికేటెడ్, డిసిప్లిన్, యా డెఫినెట్లీ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఒక క్లాస్ కూడా మిస్ అవ్వకండి. యాక్టింగ్ ఈజ్ జస్ట్ మీరు ఒక సినిమాలో ఇంకో సినిమాలో ఎక్స్పీరియన్స్ తోటి చేసుకుంటూ నేర్చుకోవడమే, కానీ మీ 100 సినిమాలో కూడా యాక్టింగ్ నేర్చుకుంటూనే ఉంటారు. ఇట్ ఈస్ నాట్ దట్ యు లెర్న్ ఇన్ 2 months. అండ్ ఆల్ ది బెస్ట్ టు ద న్యూ బ్యాచ్. ప్యాషనేట్గా ఉండండి. అండ్ ఎప్పుడు డౌన్ అవ్వకండి. ఐ హ్యావ్ ఫేస్డ్ దాట్ బికాజ్ 5 years అయింది. ఏంటి అవకాశాలు రావట్లేదు, నో, ఆ ఫీలింగ్ అస్సలు రావద్దు, వస్తుంది. కీప్ మేనిఫెస్టింగ్. ఇప్పుడు కొత్తగా మేనిఫెస్టేషన్ అని స్టార్ట్ చేశారు. కీప్ మేనిఫెస్టింగ్, ఇట్ విల్ హ్యాపెన్. దట్స్ ఆల్. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీ అన్వేష్. మయూకా 5th batch స్టూడెంట్. నేను నాకన్నా ముందు ఒక 5 batchలు ఉన్నాయి. యాక్టర్ అనగానే చాలా ఉంటాయి, ఎయిమ్స్, డ్రీమ్స్, గోల్స్ చాలామందికి చాలా ఉంటాయి. మీ డ్రీమ్ వైపు వేసే అడుగుల్లో, అంటే ఆ దారిలో మీరు మయూకాలో అడుగు పెట్టారంటే సగం దూరం వచ్చేసారు.
ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేస్తారు, మీరు ఎలా ఉంటారు అన్నది మిగతా సగాన్ని డిసైడ్ చేస్తారు. ఎందుకంటే ఈ మాట కొంచెం పెద్ద మాటేనేమో, ఎందుకంటున్నానంటే అది కూడా చాలామంది వాళ్ళ డ్రీమ్స్ని వాటిని ఫుల్ఫిల్ చేసుకోకుండా రాజీ పడిపోయి బతికేస్తున్నారు. ఫ్యామిలీ అను, ఫినాన్షియల్ స్టేటస్ అను, లేకపోతే ఇంకోటను. ఇప్పుడు మీకు కూడా చాలా ప్రెషర్స్ ఉండుంటాయి, బట్ ఓవర్కమింగ్ ఆల్ దెమ్ మీరు ఇక్కడ దాకా వచ్చారు కదా. సో హాఫ్ వే మీరు వచ్చేసినట్టే. రెస్ట్ ఆఫ్ ద హాఫ్ వే ఇక్కడ మీరు నేర్చుకున్న దాన్ని బయటికి వెళ్ళి ఇంప్లిమెంట్ చేయటాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటాయి. సో మయూఖ గురించి చెప్పాలంటే ఫస్ట్ అన్నయ్యతో మొదలు పెట్టాలి, ఉత్తేజ్ అన్నయ్యతోటి. నేను ఒక మాట చెప్పా ఒకసారి, నాకు చాలా ఆలోచించి ఆ రోజు అన్నారు, అరే ఇలా బ్యాచ్ స్టార్ట్ అవుతుందిరా, సరదాగా నువ్వు కూడా రా అని అంటే వచ్చాను. మాట్లాడమన్నారు సడన్గా, వరుస పెట్టి కుర్రోళ్ళందరూ మాట్లాడుతున్నారు, ప్రీవియస్ బ్యాచ్ వాళ్ళు అల్యూమిని అంతా మాట్లాడుతుంటే ఇచ్చి బాబు ఇప్పుడు మాట్లాడాలా, నేను ఏం మాట్లాడాలి, ఏం చెప్తాం ఇలాగ అనుకుంటున్నప్పుడు ఉత్తేజ్ గారి గురించి చెప్పాలి అని అంటే ఏం చెప్పొచ్చు అని అంటే ఒకటే అర్థమైంది నాకు. ఆ 5-10 నిమిషాల గ్యాప్ నాకు ఏదైతే ఉందో ఆ గ్యాప్లో తట్టిన మాట, ఎన్నిసార్లు అయినా చెప్పడానికి వెనకాడలేని మాట, నీ గమ్యం లంకలో ఉన్న సీత అయితే, అంటే నీ సినిమా అది లంకలో ఉన్న సీత అయితే, నువ్వు రాముడిగా నీ పట్టుదల, నీ పరాక్రమం, నీ శౌర్యం, లేకపోతే నీ అన్నీ కూడగట్టుకుని నువ్వు అడుగేస్తూ ఉంటే, హనుమంతుళ్ళ మిమ్మల్ని అందరినీ మీ గమ్యానికి చేర్చగల సత్తా ఉన్న మనిషి ఉత్తేజ్ అన్నయ్య. దాన్ని మీరు ఎంతవరకు, రాముడని హనుమంతుడు వచ్చి హెల్ప్ చేయలే, రామో విగ్రహవాన్ ధర్మ, అతను ధర్మాత్ముడు కాబట్టి హనుమంతుడు లాంటి వాడు కూడా వచ్చి సాయం చేశాడు. మీకు అంత పిచ్చ ఉండాలి, అంత ప్యాషన్ ఉండాలి, అంత పట్టుదల ఉండాలి. ఇవి ఉంటే ఆంజనేయుడు మీ వెనకాలే ఉంటాడు, మీ గమ్యం మీ చేతుల్లో ఉంటుంది. మనం చాలా వరకు ఏమనుకుంటాం అంటే, మనకి చాలా తెలుసు, మనం తోపులు, మనం యాక్టర్లం, ఎరగదీసేస్తాం, స్క్రీన్ మీద చింపేస్తాం, తినేస్తాం, నవ్వులేస్తాం, ఎదుటోడిని అసలు మాట్లాడినాం అనుకుంటాం. లేదు, చాలా తెలియదు మనకి. ఇక్కడ కొంత నేర్చుకుంటాం, వెళ్ళి అనుభవంతో, ఇక్కడ నేర్చుకున్న అనుభవంతో అక్కడ చేస్తున్నప్పుడు ఇంకొన్ని నేర్చుకుంటాం. నిరంతరం మనిషి అని కూడా విద్యార్థిలా ఉంటేనే వాడి సక్సెస్ అలా పెరుగుతూ ఉంటుంది. సో కీప్ లెర్నింగ్, కీప్ ఎక్స్ప్లోరింగ్ అండ్ కీప్ లవింగ్ సినిమా. థ్యాంక్ యూ. హాయ్ అందరికి, నా పేరు రాజా అశోక్. నేను ఈ 4th బ్యాచ్ స్టూడెంట్ని, 2020 బ్యాచ్. నేను ఆ టైంలో నేను రీసెంట్గా ది బర్త్డే బాయ్ అనే ఫిలింలో వన్ ఆఫ్ మెయిన్ లీడ్గా చేశాను. సో విషయం ఏంటంటే, ఇప్పుడు జనరల్గా ఏంటంటే ప్రతిదానికి ప్రాక్టీస్ అనేది అవసరం. మనకి చాలా మంది మన యాక్టర్స్ మనం ఎక్కడ నేర్చుకోవాలి, ఎవరు ఎక్కడ నేర్చుకున్నారు, ఏంటి ఫిలిం స్కూల్ అవసరమా అని చెప్పి మీరు వచ్చే ముందు కానీ మిమ్మల్ని క్వశ్చన్ చేసి ఉంటారు. సో నాకు కూడా క్వశ్చన్ చేశారు. సో డాక్టర్స్ కి ఇప్పుడు ప్రాక్టీస్ అంత అవసరమో, డైరెక్ట్ గా సర్జరీ చేయలేడు కదా, ప్రాక్టీస్ అనేది కావాలి. సో అట్లానే యాక్టర్ కూడా కావాలి. చిరంజీవి గారే ఫిలిం స్కూల్లో యాక్టర్ గా ట్రైన్ అయిన తర్వాత చేశారు. ఇప్పుడు ఆయన మనకి చాలా మందికి ఇన్స్పిరేషన్ అయ్యారు. సో ప్రతి ఒక్కళ్ళు ఏ ఫీల్డ్ అయినా కానీ ఆ ట్రైనింగ్ అనేది అవసరం అని నేను ఫీల్ అవుతాను. సో నేను కూడా అలానే మయూకాకి వచ్చాను, జాయిన్ అయ్యాను. ఇక్కడ మీకు ఏంటంటే మెయిన్ మనకి, నేను మయూకాకి రాకముందు చాలా మంది నేను ఆడిషన్లో కలుస్తూ ఉంటాను కదా, మయూకాలో జాయిన్ అవ్వని వాళ్ళని కానీ వాళ్ళని, మనకి తెలియకుండా ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. అది ఇక్కడ మీకు అర్థం కాదు, మీకు తెలియదు. కంపేర్ చేసుకోవడానికి అక్కడికి ఆడిషన్కి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ గా వచ్చిన ఒక 4-5 స్టూడెంట్స్ తో, 4-5 యాక్టర్స్ తో, మన ఒక ట్రైన్డ్ యాక్టర్ మనం ఇప్పుడు వెళ్ళి వాళ్ళంతా వెయిట్ చేస్తూ ఉంటారు, వెళ్ళరు తొందరగా, లోపల ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఏం తీసుకుంటున్నారు, మనకు అదేముండదు. మనం చాలా కాన్ఫిడెంట్గా వెళ్ళిపోతాం, ఆడిషన్ ఇస్తాం, వచ్చేస్తాం. అది ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది. సో తప్పైనా కానీ ఏదైనా కానీ కాన్ఫిడెంట్ గా ఉండాలి. సో ఆ కాన్ఫిడెన్స్ అనేది నాకు మైకాలో వచ్చింది. సో అలానే నేను ట్రై చేసేది ఏదైనా కానీ కాన్ఫిడెంట్ గా ట్రై చేస్తాను. ఆడిషన్ అయినా ఎక్కడ ఎంత పెద్ద యాక్టర్ ఉన్నారు, పక్కన ఎవరున్నారు, ఇప్పుడు భయపడకూడదు. అసలు మనకి మీకు తెలియకుండా చెప్తున్నాను, ఇక్కడ 20 మెంబర్స్ ఉంటాం కదా మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒకటి తెలుసుకోండి, ఏంటంటే సార్ వచ్చి చేయమని అడగంగానే ముందు రండి, పరిగెత్తుకుంటారు. నువ్వు వెళ్ళు ఇక్కడ అయిపోయింది, అవుట్ వెళ్ళిపోవచ్చింది నాకు తెలిసినంత. సో ఫస్ట్ పరిగెత్తుకుంటారండి, ఫస్ట్ నేను వెళ్తా అని చెప్పి పోటీ పడి అక్కడ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మనం ఇక్కడ ఉన్న
మన దగ్గర 20 మెంబర్స్ లోనే మనం నేను బాగా చేయాలి, సార్ దగ్గర నేను కళ్ళలో పడాలని. సో అదే నేను బతికించింది ఇక్కడ, అదే నేను ఫ్యూలో ఇక్కడ. అదే ఇంకోటి ఏంటంటే చాలా అడుగుతూ ఉంటారు ఏంటంటే నువ్వేంటంటే ఆడిషన్స్ లో మేము చెక్ చేస్తూ ఉంటారు నార్మల్ యాక్టర్ అని చెప్పండి. నేను యాక్టర్ ని ఏదైనా చేయాలి, నీకేం కావాలి ఆడిషన్. మన క్వశ్చన్ వాళ్ళు అవ్వటం కాదు, మన పర్ఫార్మెన్స్ మన క్వశ్చన్ ఇంకేం కావాలి, ఇంకేం కావాలని. అది మయూకాలో నేర్చుకుంటారు, అది మయూకాలో. హాయ్ అందరికి, నేను తన్మయ్, 17th బ్యాచ్. కొత్త బ్యాచ్ అందరికి లైక్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఇప్పుడు మీరు ఆడిషన్స్ 2 months తర్వాత ఆడిషన్స్కి వెళ్ళాలి, ట్రై చేస్తారు. కానీ ఆ ఆడిషన్స్ ఎలా ఉంటాయి అంటే, నాకు తెలిసి ఏ ఇన్స్టిట్యూట్లో కూడా ఇంటర్వ్యూస్ అనేది నేను ఎప్పుడు వినలేదు. నేను మయూఖా కంటే ముందు యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో రీసెర్చ్ చేశాను. సో సడన్గా ఒక రోజు మయూఖా టాకీస్ అని వచ్చింది, యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఇంటర్వ్యూ తీసుకున్నారు, కాల్ చేశారు, వచ్చాను. వచ్చాక ఫస్ట్ భయం ఏంటంటే జనరల్గా జనాలు ఎక్కువ మంది ఉంటే కొత్త వాళ్ళు, నా ఫ్రెండ్స్తో అందరితో మాట్లాడతాను, కానీ వెంటనే ఫస్ట్ నేను వెళ్ళి మాట్లాడలేను. జనరల్గా అనుకుంటారేమో ఈ అమ్మాయికి యాటిట్యూడ్ అని. కాదు, నాకు భయం వేస్తుంది ఫస్ట్ నేను వెళ్ళి మాట్లాడితే వాళ్ళు ఏమనుకుంటారు అని. మీరు నమ్మరు, నాకు 3 yearsలో నేను గోవాలో ఉన్నప్పుడు నాకు 2 ఫ్రెండ్స్ అయ్యారు. బట్ మయూఖాలో 14 members ఉన్నారు మా బ్యాచ్లో. ఆ 14 members నా ఫ్రెండ్స్ ఇప్పుడు. లైక్ అందరు అంటే అది మీరు ఇప్పుడు యాక్టర్ అయిపోతారు కాదు, మీరు మనిషి అవుతారు. ఫస్ట్ జనాలతో ఒక మంచి హ్యూమన్ బీయింగ్ మాట్లాడాలి, ఎలా ఉండాలి అన్ని, అంటే ఇంచ్ బై ఇంచ్ ప్రతిదీ మారుస్తారు. ఫస్ట్ ఆడిషన్కి వెళ్ళాను, వెళ్ళాక స్క్రిప్ట్ ఇచ్చారు, నేను చదివాను. అందరూ ప్రాక్టీస్ చేసుకుంటున్నారు, టెన్షన్గా ఉన్నారు. కానీ ఏం అనిపించలేదు. అంటే సార్ కూడా నాకు స్క్రిప్ట్ ఇస్తారు, చదవమని చెప్తారు, హడావిడి ఉంటుంది, చదవండి చెప్పండి అని చెప్తారు. నాకు అక్కడేం కొత్తగా అనిపించలేదు. నేను చెప్పాను, ఏడి గారు వచ్చారు, మీరు నేనే వెళ్ళాను సార్, నేను రెడీ, నాకు స్క్రిప్ట్ గుర్తుంది అంటే ఓకే పక్కా కదా. నాకు 2-3 times వాళ్ళు చేస్తున్నారు, మీరు సార్ చూస్తారు, మీరు కన్ఫర్మ్ కదా, మీరు రెడీయా అని. ఓకే నేను రెడీయే, ఐఎమ్ ప్రిపేర్డ్, నాకు కాన్ఫిడెంట్గానే ఉన్నాను, నేను వెళ్తాను అన్నాను. వెళ్ళాను, నేను చేశాను. ఫస్ట్ నేను స్క్రిప్ట్ చేశాను. తర్వాత మీరు ఇంకేమైనా ఇంప్రవైజ్ చేయగలరా, నేను మీకు ఒక డైలాగ్ చెప్తాను, మీరు దాన్ని తీసుకొని మీరు ఏమైనా ఇంకా ఎక్స్ట్రా చేయగలరా అని. అతను నాకు డైలాగ్ చెప్పాను అండ్ అంతా అయిపోయింది. నేను బయటకు వచ్చాను, చాలా మంది వెళ్ళారు, కానీ అందరూ చెప్పింది ఏంటంటే నేను ఒకటే చేశానే, నీకు అన్ని చేయించారా, లైక్ షూట్. నేను ఆడిషన్కి సెలెక్ట్ అయ్యాను, ఇప్పుడు సార్ పిలిచి నేను ఆ మూవీకి సెలెక్ట్ అయ్యాననే అనిపించింది. మేబీ నేను సార్ దగ్గర ట్రైనింగ్ తీసుకోవడం వల్ల వాళ్ళకి అది తెలిసి నచ్చి ఏమైనా చేయించారేమో అంటే ప్రతిదీ పాజిటివ్ తీసుకోవడం స్టార్ట్ చేశాను. ఈవెన్ సెట్లో కూడా వెళ్ళాక నాకు అదంతా కొత్తగా అనిపించలేదు. ఇలా మీరు జస్ట్ చెప్పారు, మీరు వెళ్ళండి, అక్కడ నవ్వండి, వచ్చేయండి, మీ ఫ్రెండ్ ఉంటుంది అని అంటే నేను ఓకే అన్నాను. బట్ నాకు చిన్న డౌట్ ఏంటంటే జస్ట్ నవ్వమంటున్నారు ఏంటి అని. బట్ ఒక్క నిమిషం, మళ్ళీ ఏం చెప్పారు, ఉత్తేజ్ సార్ ఏం చెప్పారు, సుజిత్ సార్ ఏం చెప్పారు, గౌతమ్ సార్ ఏం చెప్పారు, మళ్ళీ ఒకసారి అన్ని రివైండ్ చేసుకొని మళ్ళీ వెళ్ళి అక్కడ చేశాక నార్మల్ అంతే ఓకే అన్నారు. బట్ అంతా అయిపోయింది, కరెక్ట్ అయిపోయింది, వచ్చేసాను. ఇంటికి వచ్చి నేను వెంటనే క్యాబ్లోనే ఉన్నాను, సార్ కాల్ చేశాను, సార్ ఇలా అయ్యింది, ఇంతమంది ఉన్నారు అక్కడ, నేను చేశాను, ప్రతిదీ పిన్ టు పిన్ అక్కడ ఏం జరిగిందో నేను మొత్తం చెప్పాను సార్కి. అప్పుడు నాకు నిజంగా అనిపించింది, ఐ థింక్ మయూఖా జాయిన్ అవ్వడమే నా సక్సెస్లో నా ఫస్ట్ స్టెప్ అని. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దాట్. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నా పేరు నరేన్, నేను 18th బ్యాచ్. సో బేసికల్లీ నేను ఫ్రమ్ విజయవాడ. హైదరాబాద్ వచ్చిన తర్వాత సో ఎటువంటి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలి, అసలు ఎందులో జాయిన్ అయితే కరెక్ట్, ఏ ఇన్స్టిట్యూట్ బెస్ట్ అని నేను మయూఖా గురించి తెలుసుకున్నాను. సో ఇక్కడ ఉత్తేజ్ గారు ఉన్నారు, ఈజ్ అ సీనియర్ యాక్టర్. చందమామ సినిమా కావచ్చు, తర్వాత నేను ఫలక్నామా దాస్ సినిమా కావచ్చు, అలాగే నేను మొన్నే రీసెంట్గా చూశాను డబుల్ స్మార్ట్లో కూడా ఉన్నారు సార్. సో వచ్చాను నేను. వచ్చిన తర్వాత సో ఇక్కడ దిస్ ఈజ్ లైక్ మై సెకండ్ హోమ్. మయూఖాలో ఏంటంటే మనకి 2 monthsలో అన్నీ నేర్పిస్తారు, పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి కానీ, అలాగే యాక్టర్ అనేవాడు ఎలా ఉండాలి సెట్లో. సార్ మనకి ఇప్పుడు నేను నరేన్ అనే
తీసేసి ఒక క్యారెక్టర్ అనేది వీడికి చూపియాలి, అసలు వీడికి ఏం సెట్ అయ్యింది. ఏదైనా సరే సార్ ఇచ్చే ఒక స్క్రిప్ట్స్ చూసుకుంటే అచ్చ తెలుగు భాష అనే దానికి ప్రాధాన్యత ఇస్తారు సార్ అనేది. సో ఇంగ్లీష్ కావచ్చు, హిందీ కావచ్చు, ఓకే మీ ఒపీనియన్ ఇంగ్లీష్ హిందీ అనేది, బట్ తెలుగు ఇండస్ట్రీలో ఉన్నాం, తెలుగు సినీ పరిశ్రమలో ఉన్నాం. సో తెలుగు భాష అనేది ప్రాధాన్యత. సో తెలుగు రాయడం చదువుకోవాలి. ఇప్పుడు అన్ని సినిమాలు పౌరాణిక సినిమాల్లో వస్తున్నాయి మళ్ళీ. సో మన కలికి చూస్తే మహాభారత, అలాగే కార్తికేయ 2 చూస్తే అలా అన్ని పౌరాణిక సినిమాలనే వస్తున్నాయి. సో ఎక్కువ పౌరాణిక భాషలు కానీ ఆ యాసలు కానీ ఎక్కువ తెలుసుకోవాలి మనం. సో తెలుగులో చాలా యాసలు ఉంటాయి మనకి, గోదావరి యాస, రాయలసీమ, తెలంగాణ. సో అన్ని యాసలు నేర్చుకోవాలి మనం. ఎందుకంటే రేపు పొద్దునకి వెళ్ళిన తర్వాత ఓకే, నేను ఒక షూట్కి వెళ్ళిన తర్వాత ఓకే ఏంటమ్మా ఎక్కడి నుంచి నువ్వు అంటే, సార్ ఐఎమ్ ఫ్రమ్ మయూకా సార్, ఉత్తేజ్ గారు స్టూడెంట్ సార్ నేను. ఓ ఉత్తేజ్ గారు స్టూడెంట్, అరే రా. సో ఆ రెస్పెక్ట్ అనేది వస్తుంది నాకు. సో ఫేమస్ అవ్వడానికి డబ్బు కోసం ప్లీజ్ అలాంటివి చేయొద్దు. ప్యాషన్ అనేది ఉండాలి. సినిమా అంటే పిచ్చి ఉండాలి. అది ఎంత పెద్ద హీరో అయినా ఎంత చిన్న హీరో సరే, సినిమా అంటే పిచ్చి. సినిమా హిట్ అయినా సినిమా ఫ్లాప్ అయినా, పూరి జగన్నాథ్ గారు డైలాగ్ ఒకటి ఉంటుంది, సినిమా హిట్ అయినా మళ్ళీ సినిమా తీయాలి, సినిమా ఫ్లాప్ అయినా ఇంకో సినిమా తీయాలి. మనకు తెలిసింది ఒకటే, సినిమా 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 అంతే. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు అలీ, 4th బ్యాచ్ స్టూడెంట్ని. నిజంగా మాటలు రావట్లేదు, ఎందుకంటే మమ్మల్ని ఇలా చూడాలని ఫస్ట్ నుంచి కోరుకుంది మా పెద్దమ్మ. మా పెద్దమ్మ ఇక్కడ ఉంటే ఈరోజు ఆవిడ షీఈస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. నాకు మయూకా అంటే యాక్టింగ్, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇవన్నీ కాదు, కానీ ఒక ఎమోషనల్ జర్నీ ఉంటుంది. అది మీకు దొరకదు, ఖచ్చితంగా దొరకదు. ఎందుకంటే మా పెద్దమ్మ లేదు. మా పెద్దమ్మ రోజు మాకు అన్నం పెట్టేది. ఆయన ఎప్పుడన్నా తిరిగితే ఆవిడకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేటోళ్ళం. ఆవిడ సరదాగా ఏడంతే ముండోడు పట్టించుకోకు. అదొక ఎమోషనల్ జర్నీ ఉంటుంది మాకు. మిస్ పోదమ్మా. అయితే ఇంకా మైకా గురించి ఏం మాట్లాడలేము, మా వాళ్ళు అందరు గొప్పగా చెప్పేశారు. ఇంకా అంతకుమించి క్లాస్ ఎక్కువ తీసుకోలేము. ఒక్క ఫ్రైడే మన జీవితాలు మార్చేస్తుంది. ఆ ఫ్రైడే వచ్చే వరకు కష్టపడదాం, అది వచ్చిన తర్వాత ఇంకా కష్టపడదాం. థ్యాంక్ యూ. సీజన్లో చెప్పడం మర్చిపోయా, డబ్బు గురించి అంటున్నారు కదా. ఫస్ట్ అమ్మాయికి డబ్బులు తగ్గియడం మా దగ్గర నుంచి స్టార్ట్ అయింది. నేను స్ట్రగ్లింగ్ యాక్టర్, నా దగ్గర అంత డబ్బులు లేవు, తనకంత ఫీజు కట్టలేను, అది ఆయనకు తెలుసు. ఏం పర్లేదు, 60,000 ఇవ్వు. అప్పుడు ఈయన చెప్పిన ఒక మాట, అరే ఆడపిల్లలు ఇండస్ట్రీ వరకు రావడమే గొప్ప, మన వైపు నుంచి వాళ్ళకి ఏమన్నా కొంచెం హెల్ప్ అవుతుంది అని అప్పటి నుంచి ప్రతి అమ్మాయికి 60,000 ఫీజు. నాకు తెలిసిన మయూకా ఫిల్మ్ స్కూల్ దినదిన ప్రవర్ధమానంగా ఒక ఉన్నత స్థాయికి వెళ్తుంది. దానికి ఫౌండేషన్ స్టోన్ని నేను గౌరవంగా చెప్పుకుంటాను. తెలుగు సినిమా రంగంలో మరి పొద్దున మయూకా స్కూల్ నుంచి ఇంతమంది ఉన్నారా, ఎంతోమంది ఉంటారు. మిమ్మల్ని అందరూ గుర్తు చేసుకుంటారు, గర్వంగా చెప్పుకుంటాం. నేను కూడా ఈ మయూకా స్కూల్లో ట్రైనింగ్ పోయి ఇప్పటి వరకు ఒక 65 సినిమాల్లో క్యారెక్టర్ చేసి, రీసెంట్గా కూడా మీరు ఇప్పుడు చూశారు కాబట్టి తర్వాత చూస్తే గుర్తుపడతారు. అంటే 1 సీన్, 2 సీన్లు, 3 సీన్లు అలా ప్రారంభించాను. ఫిలిం స్కూల్కి రాకముందు కూడా బ్యాక్గ్రౌండ్ కూడా చేశాను. తర్వాత మెగా కాంపౌండ్ నుంచి ఒక పెద్ద సపోర్ట్ ఏంటంటే, అరే ఉత్తేజ్ గారి దగ్గరికి వెళ్ళి మంచి ఆర్టిస్ట్ అవుతాం, వాళ్ళు సపోర్ట్ చేయడం వల్లే నేను ఇక్కడ వరకు వచ్చాను. ఈ మయూకా టాకీస్ అనే ఫిలిం స్కూల్కి ఫౌండేషన్ స్టోన్ స్టూడెంట్ నెంబర్ 1 అవ్వడానికి ముఖ్య కారణం మా పద్మక్క. ఉత్తేజ్ గారికి ఒక ముఖ్య ఉద్దేశం ఉండేది, తెలుగు సినిమా రంగానికి మంచి నటుల్ని అందించాలనే ఒక సంకల్పంతో ఈ మయూకా టాకీస్ స్టార్ట్ చేశారు. దాంట్లో నేను మొదటి ఫౌండేషన్ స్టోన్ అయినందుకు చాలా గర్వపడుతున్నాను, చాలా సంతోషపడుతున్నాను. నేను కూడా హీరోగా చేస్తున్నాను నా ఏజ్. ఐఎమ్ ఆల్సో హీరో నా ఏజ్లో. ఫస్ట్ కాపీ రెడీ అయింది, రిలీజ్కి రెడీగా ఉంది. మిమ్మల్ని గెస్ట్గా పిలుస్తాం. నేను గొప్పగా చెప్పాను, కానీ తెలుగు సినిమా రంగానికి మంచి ఆర్టిస్టులు అందించాలని ముఖ్య ఉద్దేశానికి ఐఎమ్ హ్యాట్స్ ఆఫ్ సార్. అలాగే తెలుగు సినిమా రంగం అని కాదు, గొప్పగా చెప్పుకోవాలంటే ఇండియన్ సినిమా రంగానికి, మన తెలుగు సినిమా రంగం ఎక్కడికో వెళ్ళిపోయింది, పాన్ ఇండియా అయిపోయింది. ఇండియా సినిమా రంగానికి మనకు ఎంతోమంది తారలు ఉన్నారు. అలాగే
ధృవతారాలు ఉన్నారు. పొద్దున భవిష్యత్తు మీరు ఎలా దీక్షిత్ మాస్టర్ కోసం చెప్పుకుంటున్నారో తెలుగు సినిమా రంగం, ఇండియా సినిమా రంగం అందరూ కూడా ఉత్తేజ్ గారిని గుర్తు చేసుకుంటారు. ఎందుకంటే మీ సంకల్పం గొప్పది. తెలుగు సినిమా రంగం ఎందుకంటే ప్రతి వారికి భాషాభిమానం ఉండాలి. నా తర్వాత వచ్చిన వాళ్ళని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది హీరోయిన్స్, హీరోస్, ఇదంతా మా పద్మక్క లేదు అనుకోవద్దు, చూస్తూనే ఉంది. మా సక్సెస్ని ఎప్పుడు చూస్తూ ఉంటుంది. మా సక్సెస్లో కూడా మా పద్మ. థ్యాంక్ యూ వెరీ మచ్. నరేష్ 5th బ్యాచ్ అండ్ 6th బ్యాచ్. 5th బ్యాచ్లో జాయిన్ అయిన తర్వాత కరోనా వచ్చింది, సార్ పంపించేశారు బయలుదేరమ్మని. తర్వాత 6th బ్యాచ్లో మళ్ళీ సారే కాల్ చేశారు, వచ్చేసారా అంటే 5th తర్వాత నేను వెళ్ళిన తర్వాత ఇంకా అయిపోయింది లేండి, ఇంకా ఏముందిలే అనుకున్నా. మళ్ళీ సారే కాల్ చేసి రారా అన్న. ఒక చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే మయూక అంటే పద్మ మేడమే నా దృష్టిలో, తర్వాత సార్. ఎందుకంటే కరోనా వచ్చింది, స్టిల్ ఇప్పుడు ఈవెన్ మా మమ్మీ డాడీ కూడా తెలియదు ఇప్పటికీ నాకు కరోనా వచ్చిన విషయము. సార్ చెప్తే సరేరా వెళ్ళని చెప్పిండు. నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ కాల్ చేసి, అప్పట్లో కరోనా ఫస్ట్ వేవ్లో ఏదో ఒక పచ్చకర్పూరము సంథింగ్ వాటరు ఏదో చెప్తున్నారు యూట్యూబ్లో. మేడం దాన్ని బాటిల్లో తయారు చేసి, నా దగ్గర కారు ఉంది, కరోనా వచ్చినోన్ని ఎలా చూసిరో ఆ టైంలో మనకు తెలుసు. అలాంటిది సార్ కాల్ చేసి నువ్వు కార్లో రారా, వచ్చి ఇంటి ముందర అలా కార్ పార్క్ చేసి విండో డౌన్ చేయి, నేను బాటిల్ అందులో వేసేస్తాను అని చెప్పి కార్ తీసుకొని వచ్చి నేను అలా పెట్టా. వచ్చాడు, బాటిల్ వేసాడు, నేను తీసుకున్నా. అంటే నాకు అవన్నీ ప్రిపరేషన్ తెలియదు, నేను ఇంటికి వెళ్ళలేదు, నా రూమ్లో ఉన్నా, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు, నాకు కుకింగ్ రాదు. అప్పుడు ఈ పచ్చకర్పూరం ఏదో సంథింగ్ ఆ లిక్విడ్ తయారు చేసి ఒక బాటిల్ మేడం తయారు చేసి నాకు ఇచ్చి 2 డేస్కి ఒకసారి 1 డే ఒకసారి ఎలా ఉంది అంటే అది ఖచ్చితంగా ఇది ఇన్స్టిట్యూట్ కాదు యాక్చువల్గా, ఇది ఇల్లు అయితే. ఎందుకంటే ఇంత కేర్ నాకు తెలిసి తీసుకోవడం అనేది జరగదు. ఫస్ట్ థింగ్ ఫుడ్ వచ్చి మాత్రం మా అదృష్టం. అది మధ్యాహ్నం ఒక ఫ్యామిలీ కల్చర్ చూపిస్తుంది ఇక్కడ. మేము ఎలా ఉంటుందంటే ఎవరు బాగా కన్నా ఇలా కలిసి కూర్చున్నప్పుడు మాట్లాడుకోవడము, ఇవన్నీ ఇప్పుడు ఉన్న జనరేషన్ దగ్గర నాకు తెలిసి లేదు. అది మేము మళ్ళీ ఇక్కడ చూసాము, అక్కడ నుండి మళ్ళీ మేము ఆపలేదు. నేను ఇంటికి తింటా, ఎక్కడ సెట్స్లోనే నేను టీమ్ తోటి తింటాను అనమాట. నేను పక్కకి వెళ్ళి తినడానికి లేదు, అది ఇక్కడ నేను నేర్చుకుంటాను. ఐ ప్రామిస్ యూ, మీకు ఏం చెప్తున్నా అంటే 1st క్లాస్ నుండి 60 క్లాసుల వరకు ఒక్క క్లాస్ వదిలిపెట్టకండి. సార్ తిడుతూ ఉంటారు, ఎట్ ఏ టైం చాలా నవ్విస్తాడు. ఎట్లా అంటే అమితాబ్ బచ్చన్ గారితో, చిరంజీవి గారితో, పెద్ద ఆర్టిస్టులతో తనకున్న అనుభవాలు మనకు చెప్తుంటే మనకు గూస్ బంప్స్ వస్తుంటాయి. అంటే చాలా ప్రిపేర్ అయ్యా, ఏం గుర్తులేదు. మీ అందరు టెన్షన్ నాకు కూడా వస్తుంది, ఫస్ట్ డే అనుకుంటా ఈరోజు. నాకు ఒక 4th బ్యాచ్లో తిను జాయిన్ అయ్యారు. తిన స్క్రిప్ట్స్ అన్ని నేను చదువుకునేదాన్ని. ఓకే, నేను ఇఫ్ ఇన్ కేస్ జాయిన్ అయితే ఏమన్నా సేమ్ ఉంటుందేమో చదివేసుకుందామని మొత్తం చదివేసుకొని మోనోలాగులు అన్నీ ప్రిపేర్ అయిపోయేదాన్ని. 8th బ్యాచ్కి వచ్చాక ఐ వాజ్ రెడీ అనమాట. ఓకే సార్ ఈరోజు ఇదే అడుగుతారు, నేను చెప్పేద్దామని చెప్పి సార్ నన్ను చూసి ద్రౌపది ఇది చేయి నువ్వు ఈరోజు అని చెప్పేవాళ్ళు. సరే ఒకరోజు టైం ఇస్తాను, రేపు నేర్చుకుని రా అని చెప్పేవాళ్ళు. మళ్ళీ రేపు వస్తే ద్రౌపది నేర్చుకున్నావా, కాన్ఫిడెంట్గా సార్ నేర్చుకున్నాను అని చెప్పేది. మళ్ళీ వచ్చి నెక్స్ట్ డే ఇంకొకటి నేర్చుకోండి రా అని చెప్పి ఇంకొకటి ఇచ్చేవాళ్ళు. నేను సరే అని చెప్పి నెక్స్ట్ డే నాకు యూజువలీ తెలుగు చాలా టఫెస్ట్, నాకు కొంచెం టఫ్, కానీ సార్ దగ్గర చాలా తెలుగు నేర్చుకున్నాను. దాని తర్వాత 3rd డే వచ్చా. ఈరోజు నిన్న వచ్చిందే కదా అడుగుతారు అని చెప్పి ఫుల్ కాన్ఫిడెంట్గా సార్ ద్రౌపది ఇది చేస్తాను నేను ఈరోజు, మొన్న ఇచ్చాను కదా అది చేయన్నారు. సో చాలా టఫ్గా ఉంటుంది, ఈజీ అయితే ఏది కాదు. అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. ఎంత నా ఫ్రెండ్స్ అందరూ చెప్పేశారు అన్ని ఎక్స్పీరియన్సెస్, నా ఎక్స్పీరియన్సెస్ అయితే చాలా చిన్నగా ఉన్నాయి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ అందరికి. అండ్ అందరికి ముందే యాక్టర్స్కి, లీడ్ యాక్టర్స్ ఎవరికి పేపర్ ఇవ్వరు, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. మీకు ఉన్న టైంలో మీరు దాన్ని ఎంత తొందరగా నేర్చుకోగలుగుతారు పేపర్ని, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఆ క్లాసెస్ అన్నీ మీకు ఇక్కడే అలవాటు అవుతాయి.
మీకు పేపర్ ఇచ్చిన తర్వాత నాకైతే కెమెరా పెట్టిన తర్వాత నాకు అప్పుడు పేపర్ ఇచ్చేవాళ్ళు ఒక 3 పేజెస్. ఆ 3 పేజెస్ నేను నాకు 10 మినిట్స్ పక్కకి వెళ్ళి నేర్చేసుకొని రెడీ సార్ అనేవాడిని. కెమెరా రెడీ, నా ఆపోజిట్ ఆర్టిస్ట్ రెడీ, రవిశంకర్ గారు. ఆయన వాయిస్ వినగానే నాకు ఫస్ట్ గుండెల్లో గుబులు సార్. అంటే సెట్కి రాకముందే ఒక పెద్ద ఆర్టిస్ట్ వస్తున్నాడు, అసలు ముందు 2 డేస్ నుంచి భయం పెట్టేశారు. ఆయన మాట్లాడి 7 feet ఉంటాడు, అసలు ఎట్లా చెప్పారంటే ఇంకా నేనైతే చిన్నపిల్లని అయిపోయి భయపడిపోయినా. ఆయన సెట్కి వచ్చాక ప్రొడ్యూసర్ గారు ఉన్నారు, డైరెక్టర్ గారు అందరూ ఉన్నారు. రాజు రెడీనా అన్నారు. సార్ రెడీనా సార్, దాన్నే ముందు అంటే రవిశంకర్ గారు వచ్చి ఒక టేక్ చేద్దామా అన్నారు. సరే సార్ అన్నారు. ఆయనకి సార్కి జస్ట్ మామూలు ప్రాంప్టింగ్ ఇస్తుంటే ఇలా అన్నారు. నేను ఆన్ ది ఫ్లోర్ డైలాగ్ మొత్తం చెప్పేసిన సార్ 3 pages. సార్ చూసి సరే తొందరగా అయిపోయేటట్టుంది, నాకు ప్రాంప్టింగ్ ఇచ్చేయండి నేను చెప్పేస్తాను అన్నారు. నేను 3 pages 1.5 hourలో అయిపోయింది సార్. డైరెక్టర్ సార్ ఇంకో టేక్ చేద్దామంటే బాగా వచ్చింది, బాగాలేకపోతే నేనే అడుగుతాను అన్నారు. నాకు అప్పుడు అనిపించింది అంటే సార్ పక్కన ప్రొడ్యూసర్ గారు మా యూక స్టూడెంట్లు ఊరికే లేరు, మామూలు మెమరీ లేదు అన్నారు. సో అంటే ఇక్కడ పేజెస్ అని కాదు కానీ ఇచ్చిన దాన్ని మీరు ఎంత త్వరగా నేర్చుకొని మీకున్న టైంలో అది ఎప్పుడు ఇస్తారో తెలియదు. ఒక లీడ్ రోల్ అయినా, ఒక యాక్టర్కి అయినా, ఒక పక్కన క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా, ఏదైనా కానీ మనకి ఇచ్చిందని ప్రాపర్గా నేర్చర్ ఫస్ట్ ఉన్నట్లు నేర్చుకొని దాన్ని ఇంకా మీకు అర్థం కాదు ఏంటంటే సింపుల్ సార్. పేపర్ ఇచ్చాక సిచ్యువేషన్ ఏంటో కూడా చెప్పారు కొన్ని చోట్ల. నాకే ఫస్ట్ డే ఎదురైంది, సార్ ఏ సీన్ సార్ సిచ్యువేషన్ ఏంటి అంటే, పేపర్ చదివావు కదా ఆర్టిస్ట్గా నువ్వే చెయ్యి, సింపుల్. నేను షాక్ అయిపోయినా, సార్ కంటిన్యూటీ ఏమన్నా ఉందా అంటే, నువ్వు పేపర్ ఇచ్చారు సార్, అప్పుడే ఇచ్చారు, పేపర్ చదివాను, నాకు అనిపించింది అంటే సార్ ఇలా ఉంది క్యారెక్టర్ అంటే అది చేసే అంటాను. సేమ్ అదే వెళ్ళి చేశాక బాగా వచ్చింది అన్నారు. అంటే మనం ఇచ్చిన పేపర్ని నువ్వు నేర్చుకొని దాన్ని మాడ్యులేషన్ చేసుకొని ఆ ఎమోషన్ని క్యారీ చేస్తే తప్ప క్యారెక్టర్ పండదు. ఇది ఒక ఆర్టిస్ట్గా వితిన్ 10 minutesలో ఇదన్నీ నువ్వు నీ మెమొరీని రెడీగా పెట్టుకోవాలి, నీ బాడీని యాక్టివ్గా ఉండాలి, నీకు దానికి తగ్గట్టు సూట్ అయ్యే విధంగా క్యారెక్టర్లో ఉండాలి. బయటికి వెళ్ళాక 6కి అంటే 4:30కి లేచి మనం రెడీ అయ్యి సెట్కి వెళ్ళే 6కి అంతా సెట్. నాకు లాస్ట్ డే ఒక రోజు అన్నాడు సార్ సొమ్ము సార్ ఒక రోజు అన్నాడు అంటే నాకు షూట్ ఉన్నా లేకపోయినా నువ్వు సెట్కి రా అన్నాడు. ఆల్మోస్ట్ నాకు 30 days షూట్ ఉంటే 6 days షూట్ లేదు సార్. మార్నింగ్ నుంచి నైట్ వరకు నేను అక్కడే ఉన్నాను. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్గా లీడ్ రోల్ చేసే వాళ్ళు ఏదైనా కానీ అక్కడ ఉండి మిగతా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. అది రిమైనింగ్ యాక్టర్స్కి చాలా హెల్ప్ అవుతుంది. వాళ్ళు నర్వస్ ఉన్నా లేకపోతే వాళ్ళ కంటిన్యూటీ తెలియనా అండ్ మీ కంటిన్యూటీ గురించి చెప్పాలి. అండ్ నేను ఒకరోజు ఫస్ట్ డే స్టార్ట్ అయినప్పటి నుంచి నాకు ఈరోజు 36 రోజు షూటు నా కంటిన్యూటీ నేను రాసుకున్నాను సార్. 36 days ఈవెన్ నేను వాచ్ పెట్టుకున్నా, గెస్చర్ ఏది లెఫ్ట్ హ్యాండా రైట్ హ్యాండా అండ్ నా హెయిర్ స్టైల్ ఎలా ఉంది, నేను ఏ కాస్ట్యూమ్ వేసుకున్నా, సాక్స్ వేసుకున్నాను లేదా, ఈవెన్ ప్రతిదీ నేను ఆ రోజు నెయిల్స్ పెంచుకున్నానా లేదా, ఎవ్రీ డీటెయిల్ షూట్ అయిపోతుందని ఒక ఫోటో అసిస్టెంట్ డైరెక్టర్ అన్నట్టుగా ఒక ఫోటో తీపించుకున్నాను. అది అప్పుడే నేను రాసేసుకుంటాను. అది ఎప్పుడైనా కంటిన్యూటీ ఉండొచ్చు, ఒక 1 week తర్వాత జరగచ్చు. ఆ రోజు నా దగ్గర అదే కాస్ట్యూమ్ ఐరన్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ ఈ సినిమా నేను చేసిన లీడ్ రోల్ క్యాప్ అనే మూవీ యూట్యూబ్లో ట్రైలర్ ఉంది, ట్రైలర్ లాంచ్ ఆల్రెడీ అయిపోయింది అండ్ సినిమా రిలీజ్కి రెడీగా ఉంది. ప్రజెంట్ సైలెన్సర్ అనే మూవీలో కూడా ఒక పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నాను అండ్ ఇంకొకటి హీరో ఫ్రెండ్గా చేస్తున్నాను సార్. ఇప్పుడు రెడీ ఉన్నాయి అండ్ ఈ ఇయర్ స్టార్ట్ అయిపోతుంది. అండ్ యాక్టర్స్గా మీరందరూ చాలా పేషెన్స్గా ఉండండి అండ్ ఎప్పుడూ వదలొద్దు. మీకు ఏమీ రాదని మాత్రం ఎప్పుడు ఫీల్ అవ్వద్దు. నెగిటివిటీని అస్సలు దగ్గరికి రానివ్వద్దు. బీ ఇన్ రియాలిటీ. ఎవరైతే ఆర్టిస్ట్ మా యూకాలు ఉంటారో వాళ్ళకి టచ్లో ఉండండి. ఎప్పుడు సినిమా గురించి నేనైతే సినిమా గురించి మాట్లాడుతూ ఉంటే గంటలు అట్లే స్పీచెస్ ఇచ్చేస్తా. నాకు అసలు సినిమా తప్ప వేరేది మళ్ళీ రాదు, తెలియదు కూడా. ఎక్కువసేపు ఉంటే కొంచెం పక్కకి వెళ్ళి కూర్చుంటా, నాకు ఇంట్రెస్ట్ ఉండదు ఆ టాపిక్స్. సినిమా గురించి చెప్తుంటే ఆ ఫ్రెండ్ అయినా ఎవరైనా పేరెంట్స్ అయినా వింటూ ఉంటే గంటలైనా మాట్లాడతా, నేను గంటలైనా వింటా. ఈవెన్ ఉత్తేజ్ సార్ క్లాస్ అయితే నేను ఎప్పుడు ఫస్ట్లో సార్ దగ్గరే పక్కనే కూర్చున్నావాడిని. అండ్ నాకు అదృష్టం ఏంటంటే సార్ నాకు తల దూవడం కానీ నన్ను కేర్ చేయడం కానీ ఒక కొడుకులాగా టేక్ కేర్ చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ Mayuka Film Acting School and thank you sir. Thank you sir. Thank you so much.